మీకింకా మా అమ్మ మీద కోపం తగ్గలేదు కదూ? ఇలా నువ్వు నన్ను అడుగుతున్నావంటే మీ అమ్మ మీద ప్రేమ మాత్రమే నేను ఇలా అడిగిస్తుంది. మరిప్పుడే ప్రేమ లేదన్నావు. వదిలేయలేక అమ్మని ప్రేమించడం అనేది గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. మీ అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఎందుకు లేదండి, మనల్ని అందరినీ అనుమానించింది కదా. నేను కూడా అనుమానించాను కదా. అంటే నా మీద కూడా మనసు విరిగిపోయిందా? అయ్యో, అవే మాటలండి. ఇవన్నీ కాదు కానీ నాకు అనుమానం లేక. ఏంటది? ఇవాళొచ్చి నానా హంగామా చేసింది కదా మీ రేఖ. అవునండి, చాలా చండాలంగా చేసింది. అది కొత్త విషయం కాదు కానీ ఆ రోజు మా కజిన్ వచ్చింది, శ్యామల అని. అవును. శ్యామల్ని రేఖ ఏమన్నా పంపించిందేమో నా డౌటు. అంటే ఆ రోజు సాల్ట్ దాచి. అవును, కావాలనే సాల్ట్ దాచి అది అక్షరోదన్ చేత వేయించి డౌట్ వస్తే అక్షరోదన్ మీద వస్తుందని ఎంత పని చేసుంటుంది. మీరన్నది నిజమేనండి. కానీ శ్యామల వాళ్ళకి మీకేమైనా గొడవలున్నాయా? నాకు తెలిసి ఏమీ లేవు, మరి అమ్మకే తెలియాలి. ఈ రేఖే శ్యామల్ని ఏమన్నా మేనేజ్ చేసిందేమో నా డౌట్. అవునండి, మీరంటుంటే నాకు అదే నిజమనిపిస్తుంది. ఒకసారి అత్తయ్య గారితో మాట్లాడతారా? అడుగుతాను, కానీ నా డౌట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే అమ్మతో చెప్తాను. లేదండి, కన్ఫామ్గా ఆ శ్యామలే చేసింది. ఇక రేఖ గురించి మాత్రమే ఆలోచించాలి. చూద్దాం.